భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లా భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న అశాంతి అల్లర్ల నేపథ్యంలో కీలక భేటీ జరిగింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు. গণভবনের ভিতরে যাচ্ছি, পুরা গণভবনের ভিতরে এখন আছি আমরা। পুরা গণভবন అల్లర్లను అదుపు చేసే ప్రయత్నాల్లో బంగ్లాదేశ్ ఆర్మీ, పోలీస్ బలగాలు ఉన్నాయి. బంగ్లా రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల కాల్పులు జరిగాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇస్లామిక్ గ్రూపులపై కాల్పులు జరిగాయి. సోమవారం ఒక్కరోజే హింసాత్మక ఘటనలో 135 మంది మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిణామాల ప్రభావం భారత్ బంగ్లాదేశ్ వాణిజ్యంపై పడుతుంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం నాడే బంగ్లాదేశ్ ప్రభుత్వం 3 రోజుల ట్రేడ్ హాలిడేను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అత్యవసర సర్వీసులను మాత్రం దీని నుంచి మినహాయించింది. গণভবনের ভিতরে যাচ্ছি, পুরা গণভবনের ভিতরে এখন আছি আমরা। পুরা গণভবন এইটাই ছিল আমাদের, ইনশাআল্লাহ এইখানে ছিল। এই যে গণভবনের ভিতরে బంగ్లాదేశ్లోని అన్ని ల్యాండ్ పోర్టుల్లో ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం పట్ల భారత ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు. అయితే త్వరలోనే పరిస్థితులు సద్దుమణుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా, ఆసియాలో బంగ్లాదేశ్కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ బంగ్లా సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బంగ్లా భారత్ సరిహద్దుల్లో రాకపోకలను భద్రతా సిబ్బంది తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దులకు అదనపు బలగాలను బీఎస్ఎఫ్ తరలించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేతలతో ఆ దేశ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న అశాంతి అల్లర్ల నేపథ్యంలో కీలక భేటీ జరిగింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగాయి. ప్రధాని నివాసం, చీఫ్ జస్టిస్ నివాసం సహా అనేక అధికారిక నివాసాల్లోకి చొరబడి ఆందోళనకారులు లూటీ చేశారు. ఇక భారత్ బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఒక హై అలర్ట్ మాత్రం కొనసాగుతోంది. భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళేటువంటి ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఎయిర్ ఇండియా అట్లాగే ఇండిగో లాంటి ఫ్లైట్స్ కానీ ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. మరొక వైపు
అంటే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినా గానీ అక్కడ అల్లర్లు కంట్రోల్లోకి రావడం లేదు. సో ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా అక్కడ అంటే అడుగులు మాత్రం కదులుతున్నాయని చెప్పాలి. బట్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లిపోయినా గానీ ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతున్నాయని అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. భారతీయులకు సంబంధించినటువంటి హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, ఇస్కాన్ టెంపుల్స్ పైన దాడులు జరుగుతున్నాయి, చాలా మంది మహిళల్ని లైంగికంగా అంటే అత్యాచారాలు కూడా జరుగుతున్నట్టుగా ప్రస్తుతానికి జాతీయ మీడియాలో వస్తున్నటువంటి వార్తా నేపథ్యంలో మనం చూస్తూనే ఉండొచ్చు. సో హిందువులు టార్గెట్ గా అక్కడ చాలా దాడులు అయితే జరుగుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక ఇండియన్ క్రికెటర్ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్లమెంట్ లోకి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత, విద్యార్థులు, ప్రజలంతా కూడా పార్లమెంట్ ఆవరణలోకి వెళ్ళి పార్లమెంట్ ను అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక దాన్ని పూర్తిగా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే అక్కడ పార్లమెంట్ ను కూడా రద్దు చేయడం జరిగింది అక్కడ ప్రెసిడెంట్. సో ఇట్లా నేపథ్యంలో బంగ్లాదేశ్ లో చాలా సీరియస్ పరిస్థితి మాత్రం కొనసాగుతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి బంగ్లాదేశ్ పైన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఒక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ పరిస్థితుల్ని భారత్ నిశ్చితంగా పరిశీలిస్తోంది అంటూ కూడా ఇప్పుడే రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో లోక్సభలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే దరిదాపు 18 నుంచి 19,000 మంది భారతీయులు బంగ్లాదేశ్ లో ఉన్నారు. దాంట్లో ఎక్కువ శాతం దరిదాపు 16,000 మంది పైగా విద్యార్థులే, ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు, అక్కడ చదువుకుంటున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆ విద్యార్థుల్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ విద్యార్థులకు ఒక ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్మీతో భారత ప్రభుత్వం కూడా రాయబారం నడుపుతోంది. అండ్ ఇండియన్ ఎంబసీ, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ దగ్గర కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇండియాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఎంబసీ ఉంటుందో అక్కడ కూడా కొంత బందోబస్తు అయితే నడుస్తోంది. మరోవైపు అక్కడ ఆర్మీ పరిస్థితులను కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది భారత ప్రభుత్వం. మరీ ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు మాత్రం చాలా ఉద్రిక్తంగా మారిపోయినాయని చెప్పాలి. రిజర్వేషన్ల పైన వచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్లకు 30% రిజర్వేషన్లు కల్పించాలంటూ తీసుకున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఉందో దానిపైన ఒక పెళ్లు బుక్కినటువంటి వాతావరణం యుద్ధ వాతావరణంగా మారిపోయింది. ఒక మారణ కాండకు దారితీసింది. దరిదాపు 100 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా మంది పోలీసులు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి క్రమం కూడా అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడటమే చాలా పెద్ద పరిణామంగా మారింది. విద్యార్థులు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో వాళ్ళను అంటే ఒక ఉగ్రవాదుల్లాగా చిత్రీకరించి మాట్లాడడం, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ ఒక మహోద్యమాన్ని లేపడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమీన్ ఒక కీ రోల్ మాత్రం పోషిస్తున్నారు. షేక్ హసీనా ఎప్పుడైతే దేశం దాటి వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు రాజకీయ వాతావరణం కొంతవరకు చల్లబడుతుందని భావించినా గానీ ఇప్పటికీ దరిదాపు నిన్ననే షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినా గానీ ఇప్పటికీ రాజకీయ వాతావరణం అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం ఆర్మీ అంతా కూడా టేక్ ఓవర్ చేసుకుంది బంగ్లాదేశ్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ప్రస్తుతానికి అంటే పార్లమెంట్ ను కూడా అక్కడ ప్రెసిడెంట్ ఆపేయడం జరిగింది. సో తొందరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ఆర్మీ ముందడుగులు వేస్తోంది. మరోవైపు షేక్ హసీనా భారతదేశంలో ఉంది. భారతదేశం అత్యవసర పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా షేక్ హసీనాకు భారతదేశంలో ఒక నివాసం ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి భారీ బందోబస్తు నడుమ ఢిల్లీ ఎయిర్ బేస్ లోనే షేక్ హసీనా ప్రస్తుతానికి తలదాచుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో బాధ్యతలు చేపట్టి కూడా పెద్దగా ఏం టైం కాలేదు. కేవలం 1 రోజులకే హసీనాను అక్కడున్నటువంటి ప్రభుత్వం గద్దె దింపడం జరిగింది. రైట్, ఇట్లా నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు అక్కడ ఏదైతే ఉద్యమాన్ని నడిపించడం జరిగిందో ఆ విద్యార్థుల్ని గతంలో ఉద్యమం నడిపిస్తున్నటువంటి విద్యార్థుల్ని కీలకంగా వాళ్ళని హరాస్ చేయడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్రమంలో కూడా హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేస్తూ ఆ ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం. సో ఇవన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమకారులను రెచ్చగొట్టేటువంటి మరి ముఖ్యంగా విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి క్రమం మాత్రం దీంట్లో స్పష్టంగా కనిపించింది. సో ఇక ఇట్లాంటి రాజకీయ వాతావరణంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య చాలా దశాబ్దాలుగా కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. జనవరిలో ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా బంగ్లా రాజకీయాల్లో చూసుకుంటే గనక ఉద్రిక్తతలు, నిజానికి విభజనవాదం ఇవన్నీ కూడా ఎక్కువగా కీ రోల్ పోషించినాయనే చెప్పాలి. సో చాలా సందర్భాల్లో చర్చల ద్వారా వీటన్నిటిని పరిష్కరించుకోవాలనే ప్రయత్నాలు చేసినా గానీ
ఆ దేశానికి భారతదేశం కూడా ప్రధానమంత్రి మోడీ కూడా సూచించడం జరిగింది. బట్ అక్కడ రాజకీయ పార్టీలకు చెప్పినా గానీ అక్కడ ఆ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మైనార్టీ వర్గాల ఆలయాలు కానీ మిగతా వ్యాపార కేంద్రాలపైన కూడా దాడులు జరగడం, ఇవన్నీ కూడా దాడుల్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేసుకోలేకపోగా సో రెచ్చగొట్టివంటి ధోరణిలో ముందుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత రాజీనామా తర్వాత కూడా భారత్కు వచ్చేందుకు అనుమతి కోరుతూ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. బట్ ఫ్లైట్ క్లియరెన్స్ కోసం అధికారుల నుంచి కొంత అభ్యర్థన రావడం జరిగింది. వాళ్ళలో చాలా మంది అంటే కొంత ఆలోచించినా గానీ టైం లేకుండా, సమయం తక్కువగా ఉంది కాబట్టి సో తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశంలో తలదాచుకోవడానికి ఆమెను ఇక్కడ ఒక స్థావరం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఇప్పటికీ భారతదేశం అంటే భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు షేక్ హసీనా. అయితే ద మెయిన్ థింగ్, బంగ్లాదేశ్ లో దరిదాపు 19,000 మంది ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు వరలక్ష్మి 19,000 మంది భారతీయులు ఉన్నారు. సో దీంట్లో కొంతమంది జూలైలోనే పెద్ద మొత్తంలో వచ్చారు. ఎందుకంటే ఈ గొడవలు అల్లర్లు చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఎట్లాంటి పరిస్థితులైనా మార్పులు చేర్పులు జరగచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు జూలైలోనే రావడం జరిగింది. కొంతమంది ఎవరైతే ఎంబసీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో సో అక్కడ ఉన్నటువంటి భారతీయులతో ప్రస్తుతానికైతే భారతదేశం టచ్ లో ఉంది, ఇండియన్ ఎంబసీ టచ్ లో అయితే ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ ఎంబసీ గానీ ఇక్కడ భారత ఆర్మీ గానీ చాలా కీలకంగా నిశ్చితంగా పరిశీలిస్తోంది. రాజ్యసభలో దీనికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. లోక్సభలో కూడా ప్రకటన చేయడానికి తొందరలోనే ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయుల్ని కాపాడేటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ భారతీయులకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నా గానీ భారతీయ హిందువులకు సంబంధించినటువంటి ఇళ్లపైన, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ అక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయాలకు కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం కూడా దీనిపైన చాలా నిశ్చితంగా అబ్జర్వేషన్ చేస్తోంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా భారతీయులు అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది కీలకంగా లెక్కదేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోవైపు షేక్ హసీనా రాజీనామా తర్వాత పారిపోయి భారతదేశం రావడం, భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం, సో ఇంతకాలం ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా ఆ నేపథ్యంలో ఆతిథ్యం ఇచ్చినా గానీ తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, నెక్స్ట్ చైనా ఎంటర్ అయితే ఎట్లా ఉండబోతుంది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ గతంలో షేక్ హసీనా కంటే ముందు ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి షేక్ హసీనాకు భారతదేశంలో ఆతిథ్యం ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, దౌత్య సంబంధాలు ఎట్లా ఉండబోతాయి, సో కొంత క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం నుంచి కూడా లోక్సభలో ఇట్లాంటి ప్రకటన చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి ముఖ్యంగా దరిదాపు బంగ్లాదేశ్ టు భారత్ కు మధ్యలో 4-5 కిలోమీటర్ల మేర కూడా భారీ బలగాలు, భారత ఆర్మీ బిఎస్పీ బలగాలన్నీ కూడా మోహరించున్నాయి. సో కట్టుదిట్టమైనటువంటి భద్రత నేపథ్యంలో బంగ్లాదేశ్ అండ్ భారతదేశం మధ్య ఉన్నటువంటి బార్డర్ మాత్రం చాలా కట్టుదిట్టంగా కనిపిస్తోంది వరలక్ష్మి. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి మాత్రం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులు ఇంకా అదే ఫైర్ మీద ఉన్నారు, అంతే అల్లర్లు, గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళినా కానీ మరోవైపు అక్కడున్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా కూలగొడుతున్నారు. తాళ్లేసి విగ్రహాలన్నింటినీ, భారీ స్టాచ్యూస్ అన్నిటిని కూడా కూలగొడుతున్నది మాత్రం ప్రత్యక్షంగా విజువల్స్ లో మనం చూస్తూనే ఉండొచ్చు. సో ఏదేమైనా బంగ్లాదేశ్ లో మాత్రం ఆరని నిప్పుల కొలిమిలాగానే ప్రస్తుతానికి ఉంది. ఈ మంటలు ఎప్పుడు ఆరుతాయి, ఎప్పుడు దారికొస్తాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ విద్యార్థుల్ని కానీ ఈ ఉద్యమకారులు కానీ ఎట్లా కంట్రోల్లోకి తీసుకొస్తారు అన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతానికి ప్రపంచం చూపంతా కూడా బంగ్లాదేశ్ పైనే ఉంది వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.